ఈ కోకోనట్ ఫైబర్ బ్రష్‌తో వాటర్ బాటిల్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాము చూడండి. వాటర్ తాగుతుంటే సడెన్‌గా ఐడియా వచ్చింది. నార్మల్‌గా అయితే అమ్మ ఎప్పుడు ప్లాస్టిక్ బ్రషే యూజ్ చేస్తారు. నాకెందుకో వాటర్ తాగుతున్నప్పుడు ఆల్రెడీ ఫైబర్ బ్రష్‌ని అయితే చేసి చూపించాను కదా! ఇదెందుకు వాటర్ బాటిల్‌ని క్లీన్ చేయడానికి వాడకూడదు అనిపించింది. అందుకే పెద్ద సైజులో ఇంకొక బ్రష్‌ని అయితే తయారు చేశాను. అమ్మ క్లీన్ చేసి చూపిస్తుంది చూడండి. అసలు మనం ప్లాస్టిక్ బ్రష్ యూజ్ చేస్తే అడుగున ఇంత క్లీన్‌గా అయితే అవ్వదు. ఇది చాలా బాగా అవుతుంది. చూడండి అసలు ఎంత క్లీన్‌గా చేస్తున్నారో. సైడ్స్ కూడా అన్నీ క్లీన్‌గా చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ అంతా కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా అవుతుంది. డైలీ చేసుకుంటే అసలు మనం ఏ లిక్విడ్స్ ఏసి క్లీన్ చేయక్కర్లేదు. రెగ్యులర్‌గా ఇలాగ కోకోనట్ ఫైబర్ బ్రష్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఈ కోకోనట్ ఫైబర్ బ్రష్‌ని ఎలా చేయాలో తెలియని వాళ్ళు వీడియో లింక్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ ఎకో ఫ్రెండ్లీ బ్రష్‌తో అయితే వాటర్ బాటిల్‌ని టాప్ టు ఎండ్ వరకు నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. పైగా మనం వాడేసుకున్నాక ఒక 10 సార్లు వాడుకున్నాక మళ్ళీ కొత్తగా కూడా చేసుకోవచ్చు. మట్టిలో పాడేసినా కూడా చక్కగా మట్టిలో కలిసిపోతుంది. ఎకో ఫ్రెండ్లీ కాబట్టి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంతే కాదండి, ఈ బ్రష్‌తో మనం చక్కగా మెష్ డోర్స్ ఉంటాయి కదా! డస్ట్ అది క్లీన్ చేసుకోవడానికి కూడా చక్కగా వాడుకోవచ్చు. మొత్తం డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఈ కోకోనట్ ఫైబర్ బ్రష్‌ని ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనే ఐడియాస్ మీకేమైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు.